అసలు ఏం జరుగుతోంది? అంతా నా కర్మ. ఏం చేస్తాను మరి? ఏందత్తా, ఏమైతుంది? అసలు ఈ టెన్షన్ ఏంది? టెన్షనే మానసి, కానీ దీనికి నా కొడుకు కారణం కాదు. వాడు ఏ తప్పు చేయలేదు. నా కొడుకు చాలా గొప్పోడు, చాలా గొప్పోడు. మా ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. మన పెళ్లి జరిగినప్పుడు మీకెవరూ లేరు, అనాథని అని చెప్పారు. ఎవరు ఈవిడ? చుట్టాలమ్మాయి. అమ్మా, సామాను లగేజ్ పంపించారు. ఇక్కడికేనమ్మా? ఇదే ఇదే. నేను తీసుకొస్తాను పద. అయ్యో తప్పు, మీరు ఈ ఇంటికి గెస్ట్ కదా, మీకు ఇలాంటి పనులు చెప్పకూడదు. పర్వాలేదు, ఒక్కదానివే అన్ని బ్యాగులు ఎలా తీసుకెళ్తావు? నేను తీసుకొస్తాను. అయ్యో వద్దు. పర్వాలేదు. అదిగో ఆయన వచ్చేసారు, మేం తీసుకెళ్తాంలే. నాకు ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. నువ్వు అత్తయ్యకి అన్ని పనుల్లో సాయం చేసేదాని వంట కదా, ఇప్పటి నుంచి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇంటి కోడల్ని నేను వచ్చేసాను కదా, అన్ని పనులు నేనే చూసుకుంటాను. ముఖ్యంగా వంట మాత్రం నేనే చేస్తా. నా భర్తకి అత్తయ్య వాళ్ళకి నా చేతులతో వండి పెడితేనే నాకు తృప్తి. నువ్వు ఇంట్లోనే హాయిగా ఉండి చాలు. చూస్తారేంటండి? ఆటో అతనికి డబ్బులిచ్చేయండి. మృదులా, మీరేమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. అయినా ఆవిడేం నన్ను రాచి రంపాన్ని పెట్టడం లేదు కదా. అన్ని నేను చూసుకుంటాను, నువ్వు హాయిగా ఉండు అంటుంది. కోడలి స్థానాన్ని, భార్య స్థానాన్ని లాక్కుంటాను అని అమాయకంగా చెప్తున్నారు. మృదులా, అదేం లేదు. లేకపోతే ఇదంతా ఏంటి? అంతా కనిపిస్తోంది, మీరేం చెప్పక్కర్లేదు. అయినా తప్ప ఆవిడది కాదులే. నేనెవరో, మీకు ఈ ఇంటికి ఏమవుతానో మీరు చెప్పలేదు కదా. ఆవిడ అలాగే మాట్లాడతారు. ఏవండి, వెళ్ళండి.
ఈ పార్వతమ్మకు తోడుగా గంగమ్మ వస్తోందమ్మా. చిక్కుముడులు వీడాయని సంతోషపడుతున్నావు తల్లి, కాని కొత్త ముడులు పడబోతున్నాయి. ఈ ముళ్ళు నీ 3 ముళ్లకే తంటాలు తెచ్చి పెడతాయి. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఇన్నాళ్ళు ఎంత కష్టం వచ్చినా మధుగారు ఉన్నారులే, చూసుకుంటారులే అన్న ధైర్యం. ఇప్పుడు ఆయన వల్లే కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మృదులా, మృదులా, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నాకోసమా? ఎందుకు? మృదులా, నువ్వెందుకు నేను చెప్పేది వినడం లేదు? ఎందుకు ఏమి చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదు? ఏం చెప్తారు? నేనేం వినాలి? ఒక్క పూటలో నేను మీకు భార్యను కాకుండా పోయాను, మీరు నా పిల్లలకి తండ్రి కాకుండా పోయారు. నేనేమంత పాపం చేశాను? అసలు నాకెందుకు ఇంత అన్యాయం చేశారు? ఆ దేవుడా, నేను నీకు అన్యాయం చేయడం ఏంటి మృదులా? ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. కానీ జరిగిందంతా నేను చూశాను కదా. కంటికి కనిపించేదంతా నిజం కాదు మృదులా. ఏమండి ఏమండి, ఎక్కడికి వెళ్ళారేనా? కూర రుచి ఎలా ఉందో చూసి చెప్తారంటే ఎక్కడా కనిపించటం లేదు. నిజమో అబద్ధమో కొన్ని సంఘటనలు చూసి తట్టుకోవడం కష్టం మధుగారు. పోనీ పైకేమన్నా వెళ్ళారా? ఏమండి ఆ క్షణం మిమ్మల్ని ఆవిడ పక్కన చూడగానే ప్రాణం పోయిందేమో అనిపించింది. పోయినా బాగుండేదేమో. అయ్యో మృదులా, అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది ఒకే ఒకసారి విను మృదులా. ఏమండి ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. ఎందుకు? మీకు ఇష్టమని చేపల పులుసు పెట్టా, రుచి చూస్తారని. పర్వాలేదు, నువ్వు బాగానే వండుతావు కదా. అయినా కిందకు వచ్చాక చూస్తాలే. నువ్వు పద. మీరు కిందకొచ్చి చూసేసరికి వంటంతా అయిపోతుంది. ఎలాగో తెచ్చాను కదా, రుచి చూడండి. ఎలా ఉంది? బాగుంది. అంతేనా? మా ఊళ్ళో నేను చేపల పులుసు వండితే లొట్టలేసుకుని తిని చాలా బాగుందంటారు. మీరు ఉత్త బానే ఉంది అంటున్నారు. నా ఉద్దేశం అదే. చాలా బాగుంది. సరే, తొందరగా వచ్చేయండి, వంట అయిపోయింది. భోజనం వడ్డించేస్తాను. సరే.
సారీ మృదుల, సడన్ గా గంగ వచ్చేసరికి. పర్వాలేదులేండి, అలవాటవుతుంది. ఇప్పుడు చీర చాటుకు నెట్టారు, రేపు ఇంట్లోంచి బయటకు నెడతారు. మృదుల మృదుల పరిస్థితి అర్థం చేసుకోకుండా ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? అవును, గొంతు మూగపోయి ఈ మాట కూడా రాకూడదు. ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. మృదుల, నా పరిస్థితి ఏంటో నా స్థానంలో ఉంటే మీకు అర్థం అవుతుంది. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్, ప్లీజ్. భగవంతుడా, అసలు ఎలా చెప్తే అర్థం అవుతుంది? అసలు ఎప్పుడు నా మాట వింటుంది? ఛ! మానసి, పెద్దమ్మ భోజనానికి పిలుస్తుంది. లేదు, ఇంకా తెలియదు. తొందరలోనే డేట్ ఫిక్స్ అవుద్ది. ఒక్కసారి ఫిక్స్ అయినాక 4 రోజులు అటో ఇటో అవుద్దిలే. ఏ డేట్ గురించి మాట్లాడుతున్నావు మానసి? అడుగుతుంది నిన్నే. ఏ డేట్ గురించి మాట్లాడుతున్నావు? ఇంకే డేట్ గురించి. నువ్వు నేను ఎదురు చూసే డేట్. మన విడాకులకి కోర్టు నోటీసులు పంపించే డేట్ గురించి. పిచ్చా నీకు? ఇంట్లో జరుగుతున్న గందరగోళం చాలక మధ్యలో ఈ గొడవ అవసరమా? ఆవిడెవరో అన్నయ్య కోసం వచ్చి ఇంట్లో కూర్చుంది. వదిన పరిస్థితి చూస్తే ఇలా. అన్నయ్యకి ఎటుపోవాలో దిక్కుతోచని పరిస్థితి. ఎవరి బతుకులు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి గౌరవ్. ఒకరి కోసం ఇంకొకరి సమస్యలాగా. ఒకరు వాగినాకనే ఇంకొకరివి మొదలవ్వాలన్న రూలేంలే. అవి వచ్చినప్పుడే ఎవరికి వాళ్ళు పరిష్కరించుకోవాలా. అసలు ఏం సమస్య ఉందని ఇంత హడావిడి చేస్తున్నావు? చెప్పేది వినవా? నేను చెప్పేది నువ్వు వింటున్నావా? పిల్లలొద్దంటే ఒప్పుకోవట్లేదు కదా. అప్పుడు నీతో లైఫ్ లాంగ్ నేనుండలేను. అందుకే వీలైనంత తొందరగా విడిపోతేనే మంచిది గౌరవ్. కొడితే చంప పగిలిపోద్దేమనుకుంటున్నావు? ఇప్పటికే ఇంట్లో అందరూ టెన్షన్తో చచ్చిపోతుంటే విడిపోవడం విస్తరాకులు అంటున్నావు. సరే, పిల్లల సంగతి తర్వాత చూద్దాం. ఒక 4 నెలల్లో 6 నెలల్లో ఆగుదాం, సరేనా? ఎన్నాళ్ళాగినా మళ్ళీ తర్వాత అదే టాపిక్ మొదలవుద్ది కదా. మళ్ళా పిల్లలు కావాలని అంటావు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి తీసుకుంటున్నావా, ఆవేశంతో తీసుకుంటున్నావా అనేది ముఖ్యం మానసి. నువ్విప్పుడు ఆవేశంగా ఉన్నావు. ఒక 6 నెలలు ఆగు. ఈలోగా ఆలోచించు. నీకే పిల్లలు కావాలని ఆశ పుడుతుంది. ఏ చెప్తే నీ కదా. 6 నెలలు కాదు, సంవత్సరం కాదు. ఈ జన్మకి నాకు పిల్లలొద్దు. నేను కనదలుచుకోలేదు. నోరు మూయ్. పిల్లల్ని పొద్దున్నందుకు నేనెంత బాధపడుతున్నానో నాకు తెలుసురా. నీకు తెలిస్తే తట్టుకోవనే నిజం చెప్పట్లే. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇంతకు మించి వేరే దారి లేదు. ఛీ! నువ్వు మనిషివా రాక్షసివా? నిన్ను తాకినా కూడా పాపమే. అయినా ఇంత దారుణంగా ఎలా తయారయ్యావే? నాకు తెలిసిన మానసివి నువ్వు కాదు. నీకేదో దయ్యం పట్టింది. నీకు విడాకులు కావాలి కదా? సరే, ఏ కోర్టుకు పోతావో పో. కానీ నేను మాత్రం నీకు విడాకులు ఇచ్చేదే లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అయ్యో, నీకెట్లా చెప్తే అర్థమవుతుందిరా. నిన్ను వదిలిపోవాలంటే ప్రాణం వదిలినట్టే.
నీకు పిల్లలంటే ప్రాణం. వాళ్ళని నేను ఇవ్వలేను. అయినా నీతో కలిసి ఉండడం అంటే నీకు అన్యాయం చేసినట్టే. అందుకే మనం కలిసి ఉండొద్దు గౌరవ్. నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలి. పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఏమండి అత్తయ్య గారు, భోజనం రెడీ. మాన్సీ, గౌరవ్ అందరూ భోజనానికి రావాలి. అత్తయ్య రండి, కూర్చోండి. ఏమండి గౌరవ్ అక్కడ కూర్చో. పేరు పెట్టి పిలుస్తున్నానని ఏమీ అనుకోవద్దు. అవును, మానసి ఏది? వచ్చావు మానసి, కూర్చో. అన్నీ వచ్చినట్టే కదా? మంచినీళ్ళు మర్చిపోయాను, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఏందత్తా ఇది? అసలు ఏమైతాంది? ఎవరి గోల వాళ్ళదే అన్నావు కదా, నువ్వెందుకు అడుగుతున్నావు? ఒకదాంతో మరొకటి మూడో ఎద్దు గౌరవ్. ఏంట్రా మీ గోల? ఆపుతారా? ఇప్పటికే ఒక టెన్షన్తో చేస్తుంటే రామృదుల, మృదుల, నేను వడ్డిస్తాను. నువ్వు కూర్చో. మృదుల, అక్కడ కాదు, కొంచెం పక్కన కూర్చోవా? ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మృదుల. ఇన్నాళ్ళు ఆయనకి దూరంగా ఉన్నాను కదా, ఇప్పుడు ఆయనకి సంబంధించిన ప్రతి పని నేనే చెయ్యాలనిపిస్తుంది. అయ్యో, అలా చిన్న చిన్న ముద్దలు తింటే కడుపే నిండుతుంది. పెద్ద పెద్ద ముద్దలు కలపండి. అయ్యో, వద్దంటారేంటి? పరాయి వాళ్ళు ముద్దలు పెడుతున్నట్టు నేను భార్యనే కదా. ఇలా అయితే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో గోరు ముద్దలు తింటాను ఏమనుకుంటున్నావో?
బావకి గోరుముద్దలు ఇష్టం ఉండదు. ఓ అవునా, సరే అయితే మీరే తినండి. తినండి.